అమ్మ మీ పేరు? స్వర్ణరేఖ. ఏం చేస్తూ ఉంటారు? టైలరింగ్ చేస్తాను. టైలరింగ్లో ఇప్పుడు జగనన్న గారు వచ్చిన తర్వాత టైలరింగ్ విషయంలో కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా లభించాయా మీకు? ఏమైనా లభించాయి మాకు. టైలరింగ్ సంబంధించి సంవత్సరానికి 10,000 రూపాయలు వేస్తున్నారు. మామూలుగా పిల్లలకి కూడా అమ్మఒడి వస్తున్నాయి మాకు. నాకైతే అమ్మఒడి టైలరింగ్ సంబంధించిన అమౌంట్ అయితే పడుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏమైనా ఎలాంటివి ఏమైనా లబ్ధి పొందారా? నాకేమైతే లబ్ధి పొందలేదు. నేను ఎలాంటివి కూడా లబ్ధి పొందల. అప్పుడు మాకైతే ఇప్పుడు టైలరింగ్ సంబంధించి మేమైతే అమౌంట్లు కట్టుకోవాలి. మాది రెంట్ షాప్కి వచ్చేసి మేము నెలకు వచ్చేసేపాటికే చాలా అమౌంట్ రెంట్కి తీయాలి. ఇంట్లో చూసుకుంటూ ఇప్పుడు మేమంతా మధ్యతరగతి కుటుంబాలమే కదా, అమౌంట్ చూసుకుంటూ మళ్ళీ రెంట్కి తీసి ఇంట్లో చూసుకుంటే కాస్త ఇబ్బందిగా ఉండేది. కాకపోతే ఈయన సంవత్సరానికి 10,000 రూపాయలు జగనన్న ద్వారా మాకు రావడం వల్ల అయితే కాస్త రెంట్లు కట్టుకోగలుగుతున్నాం. దాని గురించి అయితే కాస్త మాకు హ్యాపీగా అనిపించింది. కొంచెమైనా సేవ్ అవుతున్నాం కదా అని. మళ్ళీ పిల్లలకి కట్టాలనేటప్పటికి ఏంటంటే వెళ్ళి ఫీజులు కట్టాలి. అంత ఫీజులు కట్టాలనేటప్పుడు కొంచెం ఆలోచించేవాళ్ళం చదివించడానికి. ఇప్పుడు ఏంటంటే మా పాపను మేము చదివించుకోగలుగుతున్నాం. ఒక 13,000 రూపాయలు అంటే మాకు సేవే. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే 13,000 రూపాయలు అంటే చాలా ఎక్కువే. ఒక నెలంతా కష్టపడితే కానీ అవి రావు. 12 నెలల్లో ఒక నెల అయినా సరే మనకి అమౌంట్ సేవ్ అవుతుంది కదా, దానివల్ల అయితే మేము సంతోషిస్తున్నాం. స్కూల్ పిల్లలకి అమ్మఒడి అనేది 15,000 రూపాయలు వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి 13,000 రూపాయలకి శాసనం అయిపోయారు. దాంట్లో 2,000 రూపాయలు ఆయన మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయంట? కారణాలు అయితే ఏమీ లేవులేండి. మామూలుగా టాయిలెట్స్కి వాటికి క్లీనింగ్కి, రూము స్కూల్ అదంతా క్లీనింగ్కి మెయింటెనెన్స్ ఖర్చు అన్నారు కదా. అయితే ఇప్పుడు ఏంటంటే ఇదివరకు వచ్చేసి స్కూల్స్ అవన్నీ అంత నీట్గా ఉండేవి కాదు. ఇప్పుడు అలా ఆయన అమౌంట్ తీసుకొని అలా చేయడం వల్ల ఏంటంటే మాకు కూడా సంతోషంగానే ఉంది. ఎందుకంటే నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు వాష్రూమ్స్ అవన్నీ నీట్గా ఉంటేనే కదా పిల్లలు ఫుడ్ తినాలన్నా అక్కడంతా బాగుండాలన్నా ఆరోగ్యకరంగా. మాకైతే ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఏమీ లేవు. ఇప్పుడు జగనన్న గారు వచ్చిన తర్వాత గోరుముద్ద అనే కార్యక్రమానికి ప్రతి స్కూల్లో పెట్టారు. అది ఎంతవరకు పిల్లలకి మంచిగా అనిపిస్తుంది? పిల్లలకి మంచిగానే ఉందండి. ఫుడ్ కానీ అదంతా కూడా. మా పాప కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతుంది. ఆవిడ 9th క్లాసు భార్గవి అనమాట. ఆవిడైతే ఇదివరకు ఇంట్లో నుంచే క్యారేజ్ పంపించేవాళ్ళం మేము. అయితే ఇప్పుడు తను ఏంటంటే ఇంట్లో నుంచి క్యారేజ్ తీసుకెళ్ళనంటుంది. ఎందుకంటే అక్కడ ఫుడ్ అదంతా కూడా బాగుంటుందని చెబుతున్నారు. అదిగాక గుడ్డు ఇస్తున్నారు, మళ్ళీ చిక్కీలని అవన్నీ ఫుడ్ కూడా మెయింటెనెన్స్ అంతా కూడా బాగుంటుందని చెప్తున్నారు. అంటే గోరుముద్ద పెట్టడం వల్ల మంచిగా పిల్లలందరికీ మంచి ఫుడ్ అనేది దొరుకుతుంది కదా. మాకైతే దాని విషయంగా కూడా చాలా సంతోషకరంగానే ఉంది. ఇక్కడ వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఈ ఏరియాలో? అంటే ఈ పశ్చిమ నియోజకవర్గం కానీ సెంట్రల్ నియోజకవర్గంలో కానీ ఈ నియోజకవర్గంలో వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్ వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారండి. ఇంటికి వచ్చి ప్రతిదానికి కూడా వాళ్ళు ఎమ్మటే రెస్పాన్స్ అవుతున్నారు. ప్రతిదీ చూడడం, ఎమ్మటే వాళ్ళకి అమౌంట్ ఏదైనా పడకపోయినా సరే దగ్గరుండి పడిందా లేదని వచ్చి కూడా అడుగుతాం. మా దగ్గర అయితే ఇక్కడ ఉన్నదంతా కూడా లొకాలిటీ అంతా కూడా వాలంటీర్ వాళ్ళ సౌకర్యం మాకు చాలా బాగా అందుతుంది. వాలంటీర్లు డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఎవరికైనా ముసలమ్మలకు కానీ పెన్షన్ ఇచ్చిన తర్వాత పలానా కొంత డబ్బులు ఇవ్వండి, మీకు 3,000 ఇంటికి వచ్చేస్తున్నాం కదా, మాకు డబ్బులు ఇవ్వండి అని అంటున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? వాలంటీర్లు అయితే అలాగేం చేయరండి. ఎందుకంటే నేను ఎవరిని చూడలేదు. మా ఏరియాలో అయితే అలాంటి మాటలు ఎవరికి కూడా రాలేదు. ఎందుకంటే ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వడం అనేది వాళ్ళ వృత్తి, వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళకు చేస్తున్నారు. అలాగే ఇక్కడైతే ఎవరు మా దగ్గర అయితే అమౌంట్ తీసుకున్నట్టు కూడా మేము చూడలేదు, వినలేదు కూడా. నేనైతే ప్రతి వాలంటీర్ తన ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి, లేదంటే మీకు ఏదైనా అవసరం అయితే మా ఇంటికి రండి, నేను చూసి చెప్తానని చెప్తున్నారంట. అది ఎంతవరకు కరెక్ట్ అంట? ఏమోనండి, నేనైతే వినలేదు. ఎవరు కూడా ఏంటంటే 1వ తారీఖు వచ్చిందంటే 1వ తారీఖు రాగానే 6 గంటల 5:30 కల్లా వాలంటీర్లు అందరూ బ్లాక్లోకి రావడము, అందరికి కేకలేసి అందరినీ దింపి డబ్బులు 7 గంటలకల్లా వాళ్ళకి అందియడం అయితే నేను అదే చూశాను. ఇలాంటి కంప్లైంట్లు అయితే నాకు వినపడలేదు, నేను చూడలేదు. టీడీపీ ప్రభుత్వంలో ఇప్పుడు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా 3 గ్యాస్ బండ్లు అంటున్నారు. మేనిఫెస్టోలో మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఫ్రీగా బస్సులని, మహిళలకు డబ్బులు వేస్తానని, చదువుకునే వాళ్ళకి నిరుద్యోగులకి 1,500 రూపాయలు నెలకి వేస్తానని చెప్తున్నారు. దాని మీద ఏమైనా ఇప్పుడు ప్రజలందరూ దాని వైపు ఏమైనా మొగ్గు చూపే అవకాశం ఏమైనా ఉందంటారా? 3 గ్యాస్ బండ్లు ఎందుకండి? ఉన్నది ఒక గ్యాస్ బండ్ చాలు. ఇప్పుడు అలా 2 కావాలి, స్పేర్ అయిపోతే ఇంకోటి. 3 గ్యాస్ బండ్లు ఏం చేసుకుంటాము? ఏదైనా ఉంటే ప్రజలకు కాస్త ఉపయోగపడేలాగా సౌకర్యం కలిగిస్తే ప్రజలు అనేవాళ్ళు డెవలప్మెంట్గా వస్తుంటే ఆటోమేటిక్గా సొసైటీ కూడా డెవలప్మెంట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది గ్యాస్ బండ్ల మీద, ఛార్జీల మీద చూపిస్తూ ఉంటే మిగతా అంతా కూడా అదంతా నాకైతే నచ్చలేదు. అంటే ఈసారి మళ్ళీ ప్రజలందరూ జగన్ గారికే మద్దతు ఇస్తారని చెప్తున్నారా, లేదంటే ఏ ప్రభుత్వం వచ్చినా పర్లేదు అంటున్నారు?
నేనైతే జగన్ గారే వస్తారనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి పేదలకి ఇల్లులు అవన్నీ కూడా ఇచ్చారు. ఈయన వస్తే కనుక ఇంకా కూడా ఇల్లులు అనేది పిల్లలకి కానీ ఫ్యూచర్ అనేది అంతా బాగుండిద్ది. ఎందుకంటే అమ్మఒడి పథకాలే కానీ పిల్లలకి ఏదన్నా చదువు నిమిత్తంగా ఈయనైతే మమ్మల్ని పైకి తేగలుగుతాడన్న ఆలోచన అయితే నాకుంది. మాకైతే జగనే వస్తాడన్న ఆలోచన అయితే కలుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చే దాంట్లో డబ్బులు ఏమైనా మీ దగ్గర ఏమైనా తీసుకున్నారా? 70,000 80,000 కట్టే రోజులు చాలామంది ఉన్నారు. అవి ఏమైనా మీ దగ్గర ఏమైనా ఆశించారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండేటప్పుడు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయితే నాకైతే ఇల్లు లేదు. నేనైతే ఇల్లు కూడా పెట్టుకోలేదు. మరి ఆయన అమౌంట్ తీసుకున్నాడో లేదో కూడా నేనైతే పట్టించుకోలేదు, తెలియదు. ఎందుకంటే నాకు ఇల్లు లేదు కాబట్టి నాకు ప్రాసెస్ అనేది తెలియదు. మామూలు జగనన్న దగ్గర అయితే మేము హౌస్, నాకు ఇల్లు లేదు, నేను అప్లై చేసుకున్నాను. ఆ వెరిఫికేషన్లో అయితే ఉంది. మళ్ళీ కానీ జగన్ గారు వస్తే మాత్రం వస్తుందని అన్నారు. అయితే ఇంటి కోసమైనా జగన్ గారిని రావాలనుకోవట్లేదు, కానీ జగనన్న మాత్రం వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఈసారి మళ్ళీ జగన్ గారు వస్తారని ఖచ్చితంగా, చాలా ఖచ్చితంగా అయితే చెప్పగలుగుతాను ఆయనే వస్తారని.